ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దానం వచ్చిన ఈ విధంగా రాయబడి ఉన్నది. అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, యూదా వార్లారా, ఇశ్రాయేలు వార్లారా, మీరు అన్యజనులలో నేలాగు శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు జకర్యా ప్రవక్త ద్వారా తన ప్రజలైన యూదులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు వారు చేసిన పాపములను బట్టి దేవుడు వారిని శిక్షించడానికి, పశ్చాత్తాపం నేర్పించడానికి దేవుడు వారిని చెరకు అనుమతించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు మరలా తన ప్రజల విషయమై తానే తన మనస్సును పెద్దదిగా చేసుకొని బబులోను చెర నుండి వారిని విడిపించి యెరూషలేమునకు తిరిగి తన ప్రజలను రప్పించినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను చెర నుండి దేవునిచే విడిపించబడి యెరూషలేమునకు వచ్చిన దేవుని ప్రజల్లో కొంత ఆందోళన, భయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎటువంటి భయం అంటే, ఎటువంటి నిరుత్సాహంలో వారు ఉన్నారంటే, దేశం పాడైపోయింది, దేవాలయము శిథిలమైపోయింది, ప్రాకారాలు కూలిపోయాయి, భవిష్యత్తును గురించిన ఆందోళనలో వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి నిరుత్సాహ, నిరాశ కలిగిన భయంతో ఆందోళనలో అంటే భవిష్యత్తును గురించిన ఆందోళనలో ఉన్న దేవుని ప్రజలతో జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ పునరుద్ధరణకు సంబంధించిన వాగ్దానాలు దేవుడు ఇచ్చినట్లు జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఒక వాగ్దానం వచ్చినాన్ని మనం చదువుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నప్పుడు, యూదా వార్లారా, ఇశ్రాయేలు వార్లారా, మీరు అన్యజనులలో నేలాగు శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకునుడని దేవుడు వాగ్దానం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే పూర్వకాలంలో వారు చేసిన పాపములను బట్టి, ఆ పాపముల ద్వారా కలిగిన ఆ శాపములను, ఆ శిక్షను వారు అనుభవించి వారు అన్యజనులలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపాస్పదంగా వారు నిలిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపకరమైన పరిస్థితిని వారు అనుభవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని రక్షించి ఆశీర్వాదకరంగా నేను మిమ్మల్ని ఉంచుతానని దేవుడు మాట్లాడుతూ, కాబట్టి మీరు ఇక భయపడక ధైర్యంగా ఉండుడి అని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క శాపంగా ఉండరు కానీ ఆశీర్వాదంగా దేవుడు వారిని నిలుపుతానని దేవుడు వాగ్దానం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడే శాపగ్రస్తమైన స్థితిని తొలగించి ఆశీర్వాదకరమైన స్థితిలో తన ప్రజలను నిలబెట్టే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపగ్రస్తమైన స్థితిని తొలగించి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మహిమగల దేవుని ప్రత్యక్షతను అబ్రహాం పొందక మునుపు అబ్రహాం పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాం ఒక శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మెసొపొతేమియాలో ఉన్న అబ్రహాం పరిస్థితి ఎలా ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నాడు, సంతానము లేని పరిస్థితి, గుర్తింపు లేని వ్యక్తిగా ఉన్నాడు, ఆశీర్వాదాలు లేని వ్యక్తిగా ఉన్నాడు, దేవుని వాగ్దానాలు లేని స్థితిని అతడు అనుభవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మహిమగల దేవుని ప్రత్యక్షతను ఎప్పుడైతే అబ్రహాం పొందుకున్నాడో, దేవుని మాట ఎప్పుడైతే అతడు విని దేవుని మాటకు లోబడ్డాడో, అక్కడి నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమగల దేవుడు అబ్రహాము జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అబ్రహాము జీవితాన్ని దేవుడు
ఆశీర్వాదకరంగా మార్చారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అబ్రాహాము వెండి బంగారము పశువులు గల ధనవంతునిగా దేవుడు అబ్రహాము నుంచినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో ఉన్న లోతు కూడా ఆశీర్వదించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే అబ్రహాముతో ఉన్న లోతును కూడా దేవుడు దీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అబ్రహామును దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నాడు, అదే రీతిగా ఆశీర్వాదకరంగా ఉంచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా సంతాన లేమితో బాధపడుతున్న అబ్రహాము జీవితంలో ఆదికాండం 21వ అధ్యాయం 1 నుండి 8 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తే అబ్రహాము కుటుంబంలో ఉన్న శాపకరమైన ఆ గొడ్రాలి స్థితిని దేవుడు తొలగించి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును అనుగ్రహించడం ద్వారా సంతాన సంతోషాన్ని అనుగ్రహించి అబ్రహామును ఆ విధంగా కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, భూలోకంలోని జనములన్నీ అబ్రహాము సంతానం వలన ఆశీర్వదించబడును అనే వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చి అబ్రహాముని ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచడమే కాకుండా అబ్రహాము సంతానమును కూడా భూలోకంలో ఉన్న వంశములన్నిటికీ కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపగ్రస్తమైన స్థితిని తొలగించి ఆశీర్వాదకరంగా ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలవాడు దేవుడు ఒక్కడే అని వాగ్దానం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి రూతులు ఎప్పుడైతే వారి శాపగ్రస్తమైన మోయాబు దేశాన్ని విడిచి బెత్లెహేమునకు వచ్చారో, బెత్లెహేములో ఆరాధించబడుతున్న దేవుని యొద్దకు వారు వచ్చారో, అప్పుడే వారి శాపగ్రస్తమైన స్థితి తొలగించబడి వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు, సమృద్ధి గల స్థితిలో వారి జీవితాలు నడిపించబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో నీ పాపమును బట్టి, నీ అవిధేయతను బట్టి, పాపం వలన కలుగు శాపాన్ని అనుభవిస్తున్నావేమో, పాపం వలన కలుగు శ్రమలు, రోగములు, నిరాశ, నిస్పృహ, అవమానాలు అనుభవించే స్థితిలో, పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు మహిమగల దేవుని ప్రత్యక్షతను పొందుకున్న అబ్రహాము దేవుని మాటకు ఏ విధంగా అయితే లోబడి దేవుని యొద్దకు వచ్చాడో, నీవు కూడా దేవుని మాటకు లోబడితే దేవుడు నీ పరిస్థితిని మార్చివేస్తాడు. దేవుడు నీ శాపగ్రస్తమైన పరిస్థితిని తొలగించి నిన్ను ఆశీర్వాదకరమైన స్థితిలో ఆయన ఉంచే దేవుడై ఉన్నాడు. నీవు ఎప్పుడైతే నీ అవిధేయతను దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని మాటకు లోబడే స్థితిలోనికి నువ్వు వస్తావో, దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తానని, ఆశీర్వాదకరమైన స్థితిలో ఆశీర్వాదాస్పదంగా దేవుడు నీ జీవితాన్ని ఉంచుతానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా నయోమి రూతుల వలె నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో అప్పుడే నీ స్థితి మార్చబడుతుందని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. గనుక ఈ రోజున శాపగ్రస్తమైన స్థితిని అనుభవిస్తూ నిరాశల్లో, నిస్పృహల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, శోధనల్లో, రోగముల చేత పీడించబడుతూ ఆశీర్వాదం లేని స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆలస్యం చేయకుండా నువ్వు దేవుని యొద్దకు వస్తే, పశ్చాత్తాపపడితే, నీ పాపములను దేవుని యొద్ద ఒప్పుకుంటే, దేవుని మాటకు అబ్రహాము వలె లోబడితే, నయోమి రూతుల వలె దేవుని యొద్దకు నీవు వస్తే ఆయన మాత్రమే నీ శాపగ్రస్తమైన స్థితిని మార్చి ఆశీర్వాదాస్పదంగా, ఆశీర్వాదకరమైన స్థితిలో నీ కుటుంబీకుల మధ్య, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, అన్య జనుల మధ్య నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ విధంగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడు యేసు ప్రభువారు ఒక్కరే అని నువ్వు గ్రహించి ఆయన ఎదుకు వస్తే ఆయన నీ జీవితాన్ని మారుస్తానని, ఆశీర్వాదకరమైన స్థితిలో నేను ఉంచుతానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గనుక దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలు నీవు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దానపు మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమేనయ్యా, మా జీవితాలను ఆశీర్వాదకరంగా మేము మార్చుకోలేం, వేరొక మనిషి కూడా మార్చలేడు, కానీ నీవు మాత్రమే మార్చగల దేవుడు అని ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. శాపగ్రస్తమైన స్థితిని తొలగించి ఆశీర్వాదకరమైన స్థితిలో మా జీవితాలను నిలబెట్టేవాడు
నీవు మాత్రమే అని ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన వారు నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి నీ ద్వారా మెండైన ఆశీర్వాదములు ఈ వాగ్దానం నెరవేర్పును వారి జీవితాల్లో వారు అనుభవించుటకు మీరే సహాయం చేయమని, ఈ వాగ్దానాన్ని వీక్షించిన వారి ఆరోగ్యాన్ని మీరు దీవించండి, వారి ఆత్మీయతను మీరు దీవించండి, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా నడిపించండి ప్రభువా. వారి ప్రయత్నాలు మీరు సఫలపరిచి వారికి మీరు తోడి ఉండి నడిపించమని ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.